ఎస్ఐ గారు, త్వరగా ప్రీతి గారిని కోర్టు హాల్లోకి తీసుకురండి. అలాగే మేడం, పదండి. అమ్మ ప్రీతి వస్తారన్నో ఎక్కడమ్మా మీ అత్తయ్య గారు? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నా బిడ్డకి కష్టం. మేడం పదండి, టైం అవుతుంది. ప్రీతి అక్క, మీకేం కాలేదు కదా? వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? నేనెంత భయపడిపోయానో తెలుసా? ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను. ప్రీతి, ఏడవద్దు. నేను వచ్చేసాను కదా, నాకేం కాలేదు. ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారు కదా, ఇంకా మీరు మా వదిని ముద్దాయిగానే చూస్తున్నారా? తను ఏ నేరం చేయలేదు. దయచేసి ఆ సంఖ్యలు తీయండి. కానిస్టేబుల్, సార్. ఆ బేడీలు తీయండి. ఓకే సార్. రోహిత్ గారు, అసలు ఏమైంది? ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? అది ఇన్స్పెక్టర్ గారు, రోహిత్ ని కిడ్నాప్ చేసి దాన్ని హత్యగా చిత్రీకరించిన కిలాడి లేడీలు వీళ్ళే. హత్య నేరాన్ని మా కోడలు ప్రీతి మీద వేసి తనని జైలు పాలు చేసింది. ఎలాగైనా మా ఆస్తిని సొంతం చేసుకోవాలని ఈ అనన్యే ఎన్నో ఎన్నో కుట్రలు పన్నింది ఎస్ఐ గారు. చివరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.